కలిగేటటువంటి మేలులు దేవుని వాక్యమును మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా ప్రార్థన మనకేం తెలియజేస్తుందంటే భవిష్యత్తును తెలియజేస్తుంది. ప్రార్థన భవిష్యత్తును తెలియజేస్తాడు. నీ బిడ్డల భవిష్యత్తు నీకు ముందే తెలవాలంటే నువ్వు ప్రార్థనా బలాన్ని కలిగి ఉండాలి. లేదంటే నీవు కలిగి ఉన్నటువంటి నీ బిడ్డల జీవితంలో నీకు దేవుడికి ఏదైనా తెలియపరచాలని నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ప్రార్థన చేస్తే తెలియపరచుకోడు. చూడండి, ఇప్పుడు సంసోను ఉన్నాడు, ముందుగానే తన తల్లికి తెలియపరచబడు. ముందుగానే ఇదిగో నీ గర్భమున ఒక శిశువు పుడతాడు అని. ప్రార్థన వల్లనే కదా, లేదంటే ఇంటర్నేషనల్ డాక్టర్ ఏమని చెప్పాడు? లేదు, ప్రార్థన వల్లనే పరలోకం నుండి వచ్చినటువంటి దూత వచ్చి ఇదిగో నీ గర్భమునున్న కుమారుడు ఇలాంటి పరిస్థితి అని చెప్తూ ఉన్నాడు. ఇంకా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి అన్నాను మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థనే అని చేస్తున్నది. ప్రభు అందరికి ఇచ్చావు కదా, నాకు కూడా ఒక బాబునిస్తే ఆడిని నీ సన్నిధిలో ఇస్తానయ్యా అనుకున్నంతే. కానీ దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నా సన్నిధిలో ఇస్తాననుకుంటూ ఉన్నావు, ఇదిగో ఇజ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్న ఈ ప్రజలకు నాయకుడిగా, ప్రవక్తగా, నాయకుడిగా ఉంటాడు, న్యాయం తీరుస్తాడు. దేవుని యొద్ద నుంచి వర్తమానం ప్రజలకు అందిస్తూ ఉంటాడు. అటువంటి గొప్పవాడినిగా నేను ఇస్తున్నా నీకు. అంటే ఎలాగ సాధ్యమైనది అంటే ప్రార్థన వలన. కానీ ఇక్కడ దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ దేవుడి వాక్యం చదివిస్తూ ఉన్నది కదా. ఒకసారి చూద్దాము. దానియేలు గ్రంథంలో ఇక్కడ ప్రార్థన వలన దేవుడు చేస్తున్నటువంటి యొక్క రాజ్యం యొక్క భవిష్యత్తుని తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. దైవజనుడైనటువంటి దానియేలుకు రాజుకు వచ్చినటువంటి కలభావ విషయంలో అది భవిష్యత్తు అనేటువంటిది దైవజనుడు అతనికి తెలియపరుస్తున్నటువంటి మాటను మనం చూస్తాం. ఒకసారి చూద్దామని. దానియేలు అయ్యో, రాజుగారు మనోవ్యాధం పొందుతున్నాడంట. రాజుకి ఏమన్నా పొదువా? ఏమండి, ఏం కావాలంటే వస్తాయి. ఆయన అంటున్నాడు కదా, నేను ఏం పొందుతున్నాను అంటాడు. ఏమన్నాడంట? మనోవ్యాకులము, బాధపడుతూ ఉన్నాడు, వేదన పడుతున్నాడు. ఏం జరిగినప్పుడు ఎవరితో అంటున్నాడు ఆ మాట? రాజు చిరకాలము జీవించును గాక, తమని దాసులకు కల సెలవీయండి, మేము దాని భావం తెలియజేసదము. రాజు నేను దాన్ని మరిచిపోతుని. ఇక్కడ సమస్య అది. రాజు ఏం చేశాడంటే తన రాజ్యములో ఉన్న శకునగాండ్రులందరినీ పిలిచాడు. మీకులాగా అందరూ కూర్చున్నారు. రాజు ఇలా సింహాసనం మీద కూర్చున్నాడు. ఏమంటున్నారు మీరందరూ? రాజా, మేము రెడీగా ఉన్నాం, నీకు వచ్చిన కళ చెబితే మా యొక్క పరాక్రమం చూపిస్తామంటున్నారు. మీ పరాక్రమ సంగతి దేవుడికి ఎరిక, నాకు వచ్చిన కళ నాకే గుర్తులేదు. మీరు కళ చెప్పాలి, వచ్చిన కళ భావం కూడా చెప్పాలి. ఎంత సమస్య. కానీ దేవుని యొక్క లేఖన భాగమును మనం చూస్తున్నాం. అక్కడ ఎవరి గురించి తెలియపరచబడుతున్నటువంటి మనం ఆ లేఖన భాగం మనం చూస్తున్నప్పుడు దానియేలును తీసుకొచ్చున్నారు. దానియేలు దగ్గరికి దానియేలుకు మాట్లాడుతూ ఉన్నాడు. రాజా, నీకు వచ్చినటువంటి కళ భావము రాజు గారు చెప్తూ ఉన్నారు. రాజు దానియేలు చెప్తూ ఉన్నాడు. చూడండి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ ఎవరు కూడా చెప్పలేకపోతే ఎవరు చెప్పారు? ప్రార్థన చేసే దానియేలు చెప్పగలిగాడు. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వేదైనా చెప్పగలవు. దేవునితో నువ్వు సహవాసం ఉంటే, అంటే ప్రార్థనతో మాత్రమే అది సాధ్యము. అందుకనే నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ యజమాని విషయంలో, నీకు రావాల్సిన ప్రాపర్టీ విషయంలో నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని సఫలం చేస్తాడు. అందుకని రాజు ఏమందు
విడిపించడానికి తన రాజ్యములో ఉన్న పండితులందరినీ పిలిచారు. ఎవరు కూడా తన సమస్య నుండి విడిపించలేపారు. ఒకే ఒక ప్రార్థనా పరుడైన దానియేలు అంటున్నాడు, రాజా నువ్వు కల కనిన కల ఇదయ్యా. ఆకాశమంత ఎత్తున్నటువంటి చెట్టును చూస్తూ ఉన్నాము, దానికి కొమ్మలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాని నీడన పశువులు జీవిస్తూ ఉన్నాయి. నీడకి ఎండ కాసినప్పుడు మనుషులు కూడా వెళ్తాం కదా చెట్టు నీడకి. చెట్టు నీడకి ఏం చేస్తాము? మనుషులు కూడా వెళ్తాం. కనుక చెట్టు నీడకి వెళ్ళినటువంటి వారు అలసట తీర్చుకుంటూ ఉంటారు. అలాగా అతనికి కల వచ్చి ఉన్నదని ఆ కల విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక చివరికి రాజుతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఆ యొక్క రాజ్యం తన జీవితం గురించి తెలియపరుస్తున్నాడు. ఇదిగో నీవు సృష్టికర్తను విడిచావు, సృష్టిని పూజిస్తూ ఉన్నావు, గర్వంతో ఉన్నావు, నేనే వీరుడిని సూర్యుడిని, నన్ను మించిన వాడు లేడు అంటున్నావు. కానీ ఒక రాజ్యం మీద రాజుగా నియమించాడంటే దేవుడు మాత్రమే అధికారం. నువ్వేదో గొప్పవాడివని, పరిశుద్ధుడివని, నీతిమంతుడివని దేవుడు నిన్ను రాజుగా నియమించలా. తన ప్రజలను చక్కగా పరిపాలిస్తామని, రాజ్యాన్ని రాజుగా చేసినందుకు దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటామని. కానీ ఇతను ఏం చేస్తున్నాడంట? తన బలాన్ని చూసుకొని అతిశయిస్తున్నాడు, తన అధికారాన్ని చూసుకొని అతిశయిస్తున్నాడంట. కానీ ఆ కాలంలో ఏం జరిగిందనంటే, ఆ రాజు ఒక పశువుగా మార్చబడ్డాడు. ఎప్పటి వరకంట? ఆయన మార్పు చెందేంత వరకు. ఆ కళ పొందిన ఆ రాజే అడవి పశువులాగా గడ్డి మేసేటటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు. బుద్ధి వచ్చిన తర్వాత అప్పుడు మరలా అతడు దేవుణ్ణి స్తుతించటము, దేవుణ్ణి మహిమపరచటము ప్రారంభించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది కదా, ప్రార్థన వలనే మర్మములను బయలుపరచబడతాయి. కొన్నిసార్లు ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు తల గోక్కోవాల్సి వస్తావు, నిద్ర పట్టదు, బాధపడతా ఉండవు, తిన్నది అరగటానికి సమయం చాలదు, ఆలోచన చేస్తుంటావు. కానీ ఒక చిన్న ప్రార్థన పెద్ద సమస్యకు పరిష్కారం అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాజు రాజ్యాన్ని పరిపాలించే రాజే కలవరంతో, భయంతో ఉంటే ప్రజలు ఇంకెంత భయపడాలి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, బాగా భయంతో ఉన్నాడు, ఇంకా ప్రజల్ని ఏం చూసుకుంటాడు? కనుక రాజు అంత కలవరంలో ఉండి ఆ యొక్క పండితులందరినీ పిలుచుకున్నాడు. అదే ఒక సామాన్య మానవుడు ఉన్నాడు అనుకో, ఎవరిని పిలుచుకొచ్చుకుంటాడు? ఎవరు వస్తారు? ఎవరు కూడా రాదు. కనుక ఇక్కడ జ్యోతిష్కులను పిలుచుకున్నాడు, గారడీ వాళ్ళని పిలుచుకున్నాడు, అన్ని సుగుణగాండ్రులను పిలుచుకున్నాడు. కానీ వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, నువ్వు కళ చెబితేనే దాని భావమే చెప్పగలమంటున్నాడు. కానీ ఇక్కడ దానియేలు అంటున్నాడు, నీ కళ భావము నీవు చెప్పగలను, చెప్పుటకు నా దేవుని సహాయము అన్నదు. దేవుని స్తోత్రం. కనుక ఒక చిన్న ప్రార్థనే పెద్ద సమస్యకు పరిష్కారముగా ఉన్నట్లుగా మనము లేఖన భాగంలో చూస్తున్నాం. రెండోదిగా మనం చూస్తే, ప్రార్థన పరిచర్యకు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నదట. ప్రార్థన ఏం చేస్తుంది? పరిచర్యకు మనల్ని సిద్ధపరుస్తుంది. చూడండి ఒకసారి అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 2వ వచనం. అపోస్తుల కార్యము 13, 2వ వచనం. ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి దైవజనుడితో ఎవరు దేవుని పరిచరించాలో ఎవరిని పిలుస్తూ ఉన్నాడో ఆయన పరిచర్యకు వారిని పిలిచి ప్రార్థన చేస్తున్నప్పుడు
ఏ వ్యక్తులనైతే దేవుడు ఎన్నుకున్నాడో వారిని పిలిచి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ఎలా ఉన్నారంట? ఉపవాసం చేయించుండగా పరిశుద్ధాత్మ నేను బరబ్బను పౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేకించబడినని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రభువా, ఇదిగో ఈ పరిచర్య చేయాలి. ఈ పరిచర్యకి ఎవరిని నియమించాలి, ఎవరు చేయాలి పరిచర్య అని అది ఒకవేళ వడ్డించేవారే కానీ, సాపులేసేవారే కానీ, లేదంటే సన్నిధులకి ఇంకేమైనా పరిచర్య చేసేవారు, వంట చేసేవారే కానీ వీరి ముగ్గురు విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. వారి పేర్లు చెప్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పని కొరకు వారు ఎన్నుకున్నారు. అంటే ఎవరితో దేవుడు మాట్లాడాలని, ఎవరి ద్వారా పరిచర్య చేయాలనుకున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక చిన్న ప్రార్థన ఏం చేస్తున్నాడ? పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రార్థన ఆలకించినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడే దేవుడు, మనం సేవిస్తున్నటువంటి వాడు, మాట్లాడుతున్నటువంటి వాడు, మన కార్యం ఆయన సఫలపరిచేవాడు. దేవుని స్తోత్రం. ఒకసారి సఫలు కొట్టు దేవుని మైపోతావా గట్టిగా? ఎందుకనంటే ఒక చిన్న ప్రార్థన పెద్ద సమస్యను తీర్చినటువంటిది. కనుక తన పరిచర్యకు మిమ్మల్ని పిలిచినది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ దినము ఆయన సన్నిధికి మిమ్మల్ని అందరినీ కూడా పిలిచిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడోదిగా మనం చూస్తే ప్రార్థన వలన ప్రకాశింపజేయడం. ప్రార్థన ఏం చేస్తుందంట? మనల్ని ప్రకాశింపజేస్తుందంట. ప్రార్థన మనము ప్రకాశింపజేస్తుంది. మనము ప్రకాశించినప్పుడు దారిన వస్తున్నప్పుడు చీకటి శక్తులు కూడా భయపడతాయి అన్న. ఎప్పుడు? ప్రార్థన వలన నువ్వు ప్రకాశించినప్పుడు, ప్రార్థన వలన నువ్వు ప్రకాశిస్తావు. నీ ప్రకాశానికి ఎదురుస్తున్నటువంటి చీకటి శక్తులు అవి భయపడతాయండి. ఎలా భయపడతాయండి? మామూలుగా దేవుని యొక్క ఆ యొక్క శక్తి ప్రార్థన వలన ప్రకాశించినప్పుడు లూకాసు సువార్త 9:29 వచ్చింది. 9:29. చూడండి, ఇక్కడ యేసు ప్రభు కొండపైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు జరగబోయేటటువంటి భవిష్యత్తును తెలియపరచబడుతూ ఉన్నది. ఇక్కడ యేసు ప్రభు యొక్క ముఖం ఎలా ఉందంట? ప్రకాశవంతముగా ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నాడు. కనుక ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థనే చేస్తున్నాడు. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. తండ్రి యొక్క పని ఏమైందో తన పట్ల, తండ్రి యొక్క ఉద్దేశము, తండ్రిని ఎలా సంతోషపరచాలి, తండ్రిని ఎలా మహిమపరచాలి, తండ్రి మాట వినాలి, తండ్రి మాట ప్రకారం నేను నడుచుకోవాలి. తండ్రి నన్ను పంపించిన ఉద్దేశము, నన్ను భూలోకానికి నువ్వు పంపించిన ఉద్దేశం అని ప్రార్థన చేస్తున్నాడు. అందుకని దేవుని యొక్క ప్రకాశము యేసు ముఖములో, యేసుపై ప్రకాశించినప్పుడు ఆయన ప్రకాశించినట్లుగా మనము లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ప్రకాశములో నుంచి వచ్చినటువంటి ఇద్దరు తెల్లని వస్త్రము కలిగినటువంటి వారు ఏం చెబుతున్నారంట? జరగబోయేటటువంటి విషయము తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రార్థన వలన ఇక్కడ ఏం తెలియపరచబడుతుందంట? భవిష్యత్తును తెలియపరచబడుతుంది. యేసుక్రీస్తు భూలోకంలో ఆయన వచ్చిన పని ఏంటో తెలియపరచబడుతూ ఉన్నది. ప్రతి ఒక్కసారి కూడా
తెలియపరచబడతా ఉన్నది. అంటే యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక పుట్టేటప్పుడు తెలియపరచబడతా ఉన్నది. రెండోదిగా ఆయన శిలువ మరణము కూడా తెలియపరచబడతా వచ్చింది. అలాగే ప్రార్థన వలనే వచ్చేటువంటి ఆ యొక్క ప్రకాశం, ఆ యొక్క శక్తిని మనము గ్రహించగలం. అందుకనే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు అన్ని కూడా బయలుపరుస్తాడు. ఎలా చేయాలంటే మనము విశ్వాసంతో చేయాలి. విశ్వాసంతో మనము ప్రార్థన చేసినప్పుడు ఆ విజయాన్ని మనము చూస్తాము. దేవుని స్తోత్రం. రెండోదిగా మనం చూస్తే ప్రార్థన లోకము నుండి దూతలను భూలోకానికి రప్పించును. ప్రార్థన ఏం చేస్తుందంట? పరలోకము నుండి భూలోకానికి దేవదూతలను నడిపిస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం. చూద్దాం ఆ మాట ఒకసారి. మత్తయి సువార్త 4:13. మత్తయి సువార్త 4:13. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి దేశ ప్రాంతాలలో సముద్ర తీరమందలి కపెర్నహూముకు వచ్చి కాపురం. జెబూలూను దేశంలో నఫ్తాలి దేశంలో యొర్దాను ఆవరణమున సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచి 22:42. ఏంటి 122 కీర్తన 22:42. చీకటిలో ఉన్న అప్పుడు పరలోకములో ఒక దూత ఆ. ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదనపడి మరింత ఆకులముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప చూడండి, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. క్రిస్తమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరలోకం నుండి దేవదూత వచ్చి ఏం చేస్తున్నట్టు ఆయన బలపరుస్తూ ఉన్నాడు. సరే, ఆయన దేవుని కుమారుడయ్యా, ఆయన బలపరిచింది అని మనం చూద్దాం. సరే, ఏలియా మనవంటి స్వభావం కలిగిన మానవుడే. ఆయన ప్రయాణం చేస్తూ బందుకీ వృక్షం కింద ఏం చేసినాడంట? అలసట తీర్చుకుంటూ ఉన్నాడంట. పరలోకం నుండి వచ్చినటువంటి దూత ఏం తీసుకొచ్చిందంట? రొట్టె తీసుకొచ్చిందంట. ఏం చేసినట్ట? మళ్ళా ఆ వాటర్ కూడా తీసుకొచ్చింది. రొట్టె చూపిస్తా ఉంది. ఇదిగో నీ కోసము కట్టెల మీద రొట్టె కాలుతూ ఉంది. లేచి చూసినప్పుడు కట్టెల మీద రొట్టె కాలుతూ ఉంది. ఇదిగో రొట్టె తిను, ఈ పక్కన నీళ్ళు ఉన్నాయి, దీనిలో నీళ్లు తాగమని చెప్పి అవి తిన్న తర్వాత రొట్టె అప్పుడు అంటుంది, నీకు శక్తికి మించిన ప్రయాణం నీకు ఉన్నది. కనుక ప్రియమైనటువంటి దేవుళ్ళగా మనము చిన్న ప్రార్థన, దేవునితో సహవాసం కలిగి మనం ప్రార్థన చేస్తే మనల్ని బలపరచడానికి, మనల్ని ధైర్యపరచడానికి దేవదూతలు వస్తాయి. కానీ దేవదూతల కంటే శక్తివంతుడు, బలవంతుడైన యేసయ్య ఇప్పుడు మన హృదయం అనే ఆలయంలో ఉన్నాడు. అప్పుడేమో దేవదూతలు వచ్చారు, ఇప్పుడేమో యేసయ్యే మనలో నివాసం చేస్తున్నాడు. మనం అది గ్రహించాలి. దేవదూతల గురించి కాదు మనం గ్రహించేది. ఎవరి గురించి గ్రహించాలంట? యేసయ్య నాలో ఉన్నాడు. నీవెప్పుడైతే బలహీనత వచ్చినా, జ్వరం వచ్చినా, లేదు ఇంకేదైనా నీ యొక్క హృదయంలో భయం కలిగినా, నువ్వు ఒక్కటి చెప్పాలి, లోకంలో ఉన్న వానికంటే నాలో ఉన్న యేసు శక్తివంతుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నీకు బలం కలుగుతుంది.
నీ ఎదురున్న శత్రువుకి భయం కలుగుతుంది. అది చెప్పాలా, నువ్వు ఒనిగిపోకూడదు, భయపడకూడదు. ప్రతి మానవునికి భయం కలుగుతుంది, కానీ దేవుడిచ్చిన అభయాస్తం ఏంటంటే లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు శక్తివంతుడు, బలవంతుడు అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో లోకాధికారి భయపడిపోతాడు. ఎందుకనంటే ఈ వ్యక్తిలో యేసయ్య ఉన్నాడు అని. దేవుని స్తోత్ర. ప్రార్థన